నిన్న మిథున్ రెడ్డి గారు సిట్టు విచారణకు హాజరయ్యారు. 7 గంటలు ప్రశ్నించారు. 100కు పైగా ప్రశ్నలు అడిగారు. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన సిట్టు విచారణకు సహకరించకుండా కొన్ని ప్రశ్నలు దాటవేశాడంట. మద్యంతో నాకేంటి సంబంధమో అని బుకాయింపు కూడా చేశాడంట. మీరు కావాల్సిందే నన్ను సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారని కూడా సిట్ అధికారులను బెదిరించాడంట. కొన్నాటికి నాకేమి సంబంధం లేదు అని చెప్పాడంట. ఈ జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణ ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా ఈయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు వైకాపా నేత ఎంపీ మిథున్ రెడ్డి. ఈ సిట్ అధికారులు ప్రశ్నలు కురిపించారు. దానికి మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇది బాబు కుట్రే, అబద్ధ వాంగ్మూలాల ఆధారంగా సిట్ దర్యాప్తు, తప్పుడు సాక్ష్యాలే ప్రాతిపదికగా ప్రశ్నలు, దర్యాప్తులో సిట్ సాధించింది శూన్యము, ఎంపీ మిథున్ రెడ్డి విచారణలో సిట్ భాగవతం బట్టబయలు, ఏదించి నమోదు చేసిన అబద్ధ వాంగ్మూలాలతోనే ప్రశ్నలు అని మిథున్ రెడ్డి గారు బయట వచ్చి చెప్తున్నారు. ఈ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి గారి పాత్ర ఉందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.